హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66 వ్లాగ్స్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో నేను ఎప్పుడో చెయ్యాలి. అయితే కొన్ని కారణాల వల్ల నేను నా పర్సనల్ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. దీని గురించి మాట్లాడాలి అని అంటే కొంచెం ఆలోచించి చాలా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం కాదు. ఇదంతా నా సొంతగా నా అభిప్రాయం. నా వెర్షన్, నా అభిప్రాయం. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఎవరన్నా మనసు ఏమన్నా బాధపడుంటే క్షమించండి. ఎందుకంటే ఒక యూట్యూబర్‌గా నేను కూడా మాట్లాడాలి కాబట్టి ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరన్నా మనసు బాధ కలిగిస్తే గనక క్షమించండి. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అనుకుంటున్న అభిప్రాయం మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. కోవెట్టి ప్రసాద్ అని ఒకతను వాళ్ళ పాపని, ఆళ్ళ కూతురిని అతను ఒక ముసలాయన అలా చేశాడని చెప్పేసి అదంతా అందరికి తెలిసిందే. అయితే అదంతా నేను చెప్పదలుచుకోలేదు. అందరికి తెలిసిన విషయమే కాబట్టి. అలా చేయడం అది ఎంతవరకు కరెక్టో, ఏంటి అని అన్నది గురించి మాట్లాడాలని చెప్తున్నాను. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అనుకుంటున్న విషయమే కనుక ఇంకేమీ కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్టా అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. పర్లేదు, ఏ విధంగా కామెంట్ చేసినా పర్లేదు. నేను చెప్పాలనుకున్న మట్టుకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. అయితే అతను ఒక తండ్రిగా నాకు ఆడపిల్లలున్నారు. నాకు ఆడపిల్ల ఉంది. అయితే ఒక తండ్రిగా అతను చేసిందేంటంటే, ఒక కన్న కూతురికి అటువంటి ఏమన్నా జరిగితే, అది ఎంత కోపం కట్టలు తెంచుకుంటదన్నది ఒక తండ్రి స్థానంలో ఉంటే నాకు అలాగే అనిపిస్తది. అయితే అతను చేసింది కరెక్టే. అయితే ఇప్పుడు అతను చేసింది కరెక్ట్ అన్న విషయం పక్కన పెడితే, అతను చేసినయి అసలా 2 తప్పులున్నాయి. ఆ తప్పుల గురించి మీకు చెప్తాను. ఆ తర్వాత మీరే ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టానా? కాదా? అన్నది ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా? కాదా? అన్నది ఆలోచించి కింద కామెంట్ చేయండి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ముందుగా ఈ 2 తప్పులు ఏంటంటే, మొదటగా ఎవరైనా కాదు, అతనని వెర్షన్‌లో మనం మాట్లాడుకున్నా ఎవరైనా చెప్తున్నాను. ఇప్పుడు డబ్బు ఎవరికైనా కావాలి. డబ్బు లేకపోతే డబ్బు నడిపిస్తుంది మనిషిని, డబ్బు నడిపిస్తుంది. అయితే నేను చెప్పేదేంటంటే, ఆ అమ్మాయిని ఆడ అమ్మాయిని ఆహ్, చిన్న వయసులో వదిలి వెళ్ళిపోయారు. చిన్న వయసులో ఆళ్ళు ఆర్థిక పరిస్థితులు బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళకున్న వ్యక్తిగత ప్రాబ్లమ్స్ బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి వదిలి పనుల కోసం వెళ్లారు. అది కరెక్టే, నేను కాదనట్లేదు. కాపోతే ఒకటి ఆలోచించండి ఫ్రెండ్సు. ఏంటంటే, ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు ఉన్నా కూడా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. అటువంటి సిట్యుయేషన్‌లో ఒక చిన్న పిల్లని వదిలి ఇద్దరు భార్యాభర్తలు అన్నది వెళ్ళిపోవడం అన్నది అది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు తల్లన్నా ఎళ్లి అక్కడ గల్ఫ్ కంట్రీలో చేసి తండ్రి సంరక్షణలో ఉన్న కూతురు ఉండాలి. లేదంటే త తండ్రి ఎళ్లి తల్లి సంరక్షణలో ఉన్న కూతురు ఉండాలి. ఆడపిల్ల అన్నది ఉండాలి. కాపోతే ఇక్కడేంటంటే వీళ్ళు చిన్నప్పుడే అమ్మాయిని వదిలేసి హాస్టల్‌లో జాయిన్ చేసేసి వాళ్ళకే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇక్కడేంటంటే ఆడపిల్ల ఫ్యూచర్ కాబట్టి నేను చెప్పింది అర్థమవుతుందనుకుంటున్నాను. ఏంటంటే తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల సంరక్షణ ఉండాలి. అటు ఒకవేళ ఏమన్నా ఆర్థిక పరిస్థితుల ప్రభావం బట్టి చేసుకోవాలనుకుంటే తల్లైనా, తండ్రైనా పిల్లల దగ్గర ఉండాలి. అంతేగాని వీళ్ళు ఏం చేశారంటే చిన్నప్పుడే పిల్లల్ని వదిలేసి ఇద్దరు కూడా గల్ఫ్ కంట్రీకెళ్ళిపోయారు. ఇద్దరు గల్ఫ్ కంట్రీకెళ్ళిపోవడంతో ఈ అమ్మాయికి ఇంకా ఎవరు ఇప్పుడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. తల్లన్నా, తండ్రైనా ఎవరో ఒకళ్ళు గైడెన్స్‌లో పిల్లలు పెరగాలి. లేదంటే గనక ఆ పిల్లలు చాలా అనేక రకాల ఇటువంటివి జరుగుతాయి. ఇప్పుడు మీరనుకోవచ్చు, అంటే ఇంక పనులు మానేసుకొని వాళ్ళ కోసమే కదా! ఆ పిల్ల కోసమే కదా! ఆళ్ళు కష్టపడతాకెళ్ళిందని మీరనుకోవచ్చు. నేను కాదంటలేదు ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఆడపిల్ల అన్నది దగ్గర తల్లైనా, తండ్రైనా ఉండాలి. వీళ్ళు పూర్తిగా భార్యాభర్తలు ఇద్దరూ ఎళ్ళిపోయారు. ఇద్దరు ఎళ్ళిపోయి పోన్లే కొంతకాలం ఎళ్ళినా పర్లేదు. పూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే స్థిరపడిపోయి అక్కడే ఉండి పని చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఏంటంటే అందరూ ఉన్నా సరే, తల్లి, తండ్రి ఉండి అన్ని ఫ్యామిలీ ఉన్నా సరే, ఈ జరుగుతున్నాయి. ఘోరాలు జరగట్లేదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు ఈ టాపిక్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఏంటంటే, ఈ కోవెట్టి ప్రసాద్ అన్న అతను ఈ ఈ విషయంలో ఇలా జరుగుతుం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పింది కరెక్టా కాదన్నది. అదనమాట నేను చెప్పేది. ఇద్దరు వదిలేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. కనీసం ఎవరో ఒకళ్ళు ఇక్కడుండి ఆడపిల్ల కదా! సంరక్షణలో ఉంటే
కొంచెం బావుంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఉద్దేశించి చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను బయటికి గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయాను. నా భార్య ఉన్నది. ఒకవేళ నా భార్య ఒకవేళ గల్ఫ్ కంట్రీలకి ఏమైనా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎళ్ళవలసొస్తే గనక నేను దగ్గరుంటాను తప్ప, అలాగా ఇద్దరు అన్నది దూరం వేసి మన అన్నోళ్ళే ఎవరైనా మన అన్నోళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఆడపిల్ల అంటే చాలా దారుణంగా చూస్తున్నారనమాట. ఇప్పుడు ఆ చిన్న అమ్మాయా, పెద్ద అమ్మాయా, ముసలోళ్ళా ఏంటి అని అనవసరం. ఈ కామంతో ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకున్నోళ్ళకి ఈ వరుస వాయువులు కూడా ఏమీ తెలీవు. అదనమాట. అందు గురించి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. అర్థం చేసుకోండి నేను చెప్పింది. అయితే రెండో విషయం ఏంటంటే ఇతను చేసింది చంపేయడం అన్నది ఓకే. చంపేయడం అన్నది అతని బాధ, అతని కోపం అలా అనిపించింది. అది ఓకే. కానీ అతను కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు అతను చేసాడు. భార్య ఏమో ఎక్కడికుందో తెలీదు. ఇతనేమో ఇలా చేసి జైలుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా సరే దారుణంగా ఉంది కదా! ఈ అమ్మాయి ఇంతలా జరిగిందని పాపం చిన్నపిల్ల ఇప్పుడు ఏ సంరక్షణలో ఉండాలి? హ్మ్. ఎంత ఈ ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే చేసాడు. కానీ ఆ అమ్మాయికే ఇప్పుడు గూడు లేకుండా పోయింది కదా! ఒకసారి ఆలోచించుంటే బావుండని నాకు అనిపిస్తుంది. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే ఇంకోటేంటంటే ఇప్పుడు కోవిడ్ ప్రసాద్ గురించి చెప్పాలి. చాలామంది పాపం అతన్ని యూట్యూబ్ పాపులర్ కోసం అలా చేసాడు. పాపులర్ అవ్వడానికి యూట్యూబ్‌లో అని అంటున్నారు. అలా అన్నవోళ్ళకి అసలు అన్నం తింటున్నారో, గడ్డి తింటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే యూట్యూబు పాపులర్ అవ్వడానికే చేశాడు అనంటే, ఇప్పుడు ఆహ్, కూతురిని అడ్డుపెట్టుకొని ఇటువంటి దుర్మార్గపు పనులు యూట్యూబ్‌లో కాదు ఏది ఫేమస్ అవ్వడానికన్నా ఏ కన్న తండ్రి చేయరు, ఏ తల్లిదండ్రులు చేయరు. అది ఒకటి. అయితే ఇతను అది ఒకవేళ దాని గురించే చేస్తే, ఇతను జైల్‌లో ఎళ్లి యూట్యూబ్ ఛానెల్ వ్లాగ్స్ చేసుకుంటాడా? లేతే యూట్యూబ్‌ని డెవలప్ చేసుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. ఇలా అన్నవాళ్ళ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ గురించి ఫేమస్ అవ్వడానికే చేస్తే, ఇప్పుడు యూట్యూబ్ ఫేమస్ అవుతాడు. ఓకే. ఇప్పుడు ఛానెల్ ఫేమస్ అయింది. ఇటువంటి టాపిక్కే అతను ఉద్దేశించి చేసాడు. ఇప్పుడు ఇతను జైల్‌లో కూర్చునుంటే యూట్యూబ్ ఎక్కడ చేస్తాడో, వ్లాగ్స్ ఎక్కడ చేస్తాడో, అసలు దీని గురించి ఛానెల్ ఎలా క్రియేట్ చే ఎలాగా డెవలప్ చేసుకుంటాడు? ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి మనం కూడా. మనం కూడా ఆడపిల్లల తల్లిదండ్రులమే కదా! ఒకసారి ఆలోచించండి. అది నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్సు, ఒకటి తప్పుగా ఏది కూడా మనం ఆలోచించకూడదు. ముందుగా ఏంటంటే ఎవరైనా సరే తల్లి, తండ్రి అన్నవాళ్ళు పిల్లల సంరక్షణలో పెరిగితే వాళ్ళు కొంచెం ఇటువంటి అనర్థాలు ఏం జరగకుండా ఉంటాయి. తండ్రి ఆహ్, కాకపోయినా తల్లని ఉండాలి. తల్లి లేకపోతే తండ్రి అని ఉండాలని నా అభిప్రాయం. లేదంటే ఇటువంటి కొన్ని జరగొచ్చని నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్. ఏదేమైనా సరే ఇంకా ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. మనం ఏంటంటే నేను చేసే ఈ వీడియో లాస్ట్ వీడియో అవ్వాలి ఆ టాపిక్ గురించి. ఎందుకంటే ఇంకెవరు ఎటువంటి ఆ ఫ్యామిలీ గురించి ఈ వీడియో చేసి ఇంకా మనం ఎంత చెప్పుకున్నా ఇంకేంటంటే ఇంకా జరిగిన అన్యాయం అంతా జరిగిపోయింది ఆ కుటుంబానికి. ఆ కుటుంబం మొత్తం నాశనం అయింది అంతే. సరే ఫ్రెండ్స్, ఆ అమ్మాయికి మట్టుకి మంచిగా ఉండాలని, ఆ అమ్మాయికి మంచిగా అందరూ ఎవరైనా దాత తీసుకొని అమ్మాయిని చక్కగా చదివించి కొంచెం ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అంతే. ఓకే ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో గురించి ఏమన్నారో కింద కామెంట్ చేయండి. ఇదంతా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరిని ఉద్దేశించింది కాదు. నిజంగా చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. నేనే ఆలోచించి చెప్తున్నాను. ఏంటంటే ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు జరుగుంటది? అసలు నిజమే కదా! ఇలా అనటం వల్ల జరిగింది కదా! అని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరిని తప్పు పట్టడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.